హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ వ్లాగ్. అమ్మ చేతి కారపూస అనమాట. కేజీ బియ్యానికి హాఫ్ కేజీ పచ్చెనపప్పు, అలాగే 2 కేజీస్ బియ్యం అయితే తీసుకున్నాం మేము. దానికి కేజీ పచ్చెనపప్పు అయితే 2 కలిపేసి మిల్లులో అయితే పిండి అయితే ఆడించుకొచ్చారు మా తమ్ముడైతే. ఇప్పుడైతే అమ్మ సన్న కారపూస అయితే చేయడానికి పిండి అయితే జల్లిచ్చేసుకున్నారు. వాము కూడా మిక్సీ అయితే పట్టేసుకొని అందులో అయితే వేసేసారు. టేస్ట్‌కి సరిపడా కారం, అలాగే ఉప్పు అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకున్నారు. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిలో వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నారు. అందులో అయితే కన్వీనియంట్ లేదని చెప్పి ఇంకొక బేషన్‌లో అయితే వేసుకొని చక్కగా పిండి అయితే కలిపేసుకొని గిద్దల్లో అయితే పెట్టేసి చక్కగా సన్న కారపూస అయితే ఒత్తేస్తున్నారు. ఆయిల్‌లో 2 వైపులా ఫ్రై చేసుకొని తీసేసి జాలి గిన్నెలో అయితే పెట్టేశారనమాట. కొద్దిగా పిండైతే మేము బాగా సన్న కారపూస అయితే చేసాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు. అది వండేసిన తర్వాత కొంచెం లావు చక్రాల గిద్దైతే ఉందనమాట. దాంతో అయితే ఇంకా కొన్ని చక్రాలైతే చేశారు. ఇవే అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.